నమస్తే అండి. జూలై నెలలో కూడా మనకి మల్లెపూలు గుత్తులు గుత్తులుగా పూయాలంటే ఇలా చేసుకోవాలండి. అప్పుడే మనకి మొక్క అనేది మంచిగా పెరుగుతుంది. కొత్త చిగురులు వచ్చేసి మొగ్గలు చాలా వస్తాయండి. నేను ఆల్రెడీ చేశాను. చెట్టు నిండా పువ్వులు మొగ్గలతో ఉందండి. అయితే నేను ఏం చేశాను అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే మొక్క పైన ఉన్న ముదురు ఆకులు కానివ్వండి, అలానే ఎండిపోయిన కొమ్మలు ఇవన్నీ కూడా మనము ట్రిమ్ చేయాలండి, తీసేయాలి. అలానే ఈ వర్షానికి ఏమవుతుందంటే మల్లె మొక్కకి స్పెషల్గా తెల్ల మచ్చలు రావడం, ఆకులపైన తెల్ల మచ్చలు రావడం, ఫంగస్ రావడం జరుగుతూ ఉంటుందండి. అవి కూడా తీసేయాలి. ఇవంతా ఎందుకు, మాకు కొత్త చిగుళ్ళు రావట్లేదు, ఇంకెక్కువగా రావాలి అనుకుంటే మీరు కంప్లీట్గా అంటే మీరు ప్రూన్ కూడా చేయొచ్చు అండి. సెమీ ప్రూన్ చేయండి, అంటే మొత్తం హార్డ్ ప్రూన్ చేయొద్దు. ఇప్పుడు మీరు సెమీ ప్రూన్ చేయండి. అప్పుడు కూడా మీకు కొత్త చిగులు రావడము, అలానే దానికి కొత్త చిగురు వచ్చిందంటే మీకు ఆటోమేటిక్గా దానికి మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోతాయండి. అయితే ఇలా చేయడం వలన మనకి మొక్క అనేది చాలా తొందరగా గ్రో అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మనము కొమ్మలు కట్ చేసామండి, లీవ్స్ కూడా అన్నీ తీసేసాం. కాకపోతే మనకి మంచి గ్రోత్ రావాలంటే ఫెర్టిలైజర్ ఇవ్వాలి. కానీ ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు మనం ఇంకొక పని చేయాలండి ఇక్కడ. అదేంటంటే మనం పాట్లో ఉన్న మట్టిని 2 నుంచి 3 ఇంచులు తీసేయాలండి. తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయండి. కొన్ని రూట్స్ విరిగిపోతాయి కానీ పర్లేదు, కానీ చాలా రూట్స్ మాత్రం మీరు డిస్టర్బ్ చేయకండి. ఎక్కువ డిస్టర్బ్ చేయడం వలన ఏమవుతుందంటే మొక్క స్ట్రెస్లోకి వెళ్ళి మనకి కొత్త చిగుళ్ళు రావడం కొంచెం కష్టం అవుతుంది. వస్తాయి, కాకపోతే కొంచెం కష్టం అవుతుంది. అయితే మనము ఫెర్టిలైజర్ ఇవ్వాలి కదండి. ఆ ఫెర్టిలైజర్ ఏంటో నేను చివరిలో చెప్తాను. ఈ 2-3 ఇంచులు మనం మట్టి తీసేసాం కదండి. ఆ మట్టిని మనము ఒక్కరోజు మనం ఎండలో ఎండనివ్వాలండి. లేదు మా దగ్గర అంత టైం లేదు, మేము అంత వెయిట్ చేయలేము అనుకుంటే మీరు 2 నుంచి 3 గంటలు కూడా ఆ మట్టిని ఎండలో ఎండనివ్వండి. అలా కూడా మా దగ్గర టైం లేదు అనుకుంటే మీరు ఏం చేయాలంటే మీరు వెంటనే కూడా వేసుకోవచ్చండి. కాకపోతే ఇక్కడ మీరు పాత మట్టి మనం తీసిన మట్టి కూడా వేయొచ్చు, లేదంటే మీరు కొత్త మట్టిని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అయితే ఇప్పుడు ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలి అనేది మనం తెలుసుకుందాం. ఫెర్టిలైజర్ చెప్తానన్నాను కదండి, ఆ ఫెర్టిలైజర్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మల్లె మొక్కని మీరు చూస్తూనే ఉన్నారు ఎంత రిజల్ట్ ఉందో. అయితే ఈ ఫెర్టిలైజర్ వచ్చేసి మల్లె మొక్కకు ఒక్కటే కాదండి, మీరు ప్రతి మొక్కకు కూడా ఇవ్వచ్చు. అయితే ఈ ఫెర్టిలైజర్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఏమేమి కలపాలి, ఎంత క్వాంటిటీలో మనం మొక్కకి ఇవ్వాలి అనేది కంప్లీట్ వీడియో మన ఛానల్లో ఉందండి. ఆ వీడియో వచ్చేసి మీకు ఐ బటన్లో కూడా ఇస్తానండి, అలానే కామెంట్ బాక్స్లో కూడా మీకు లింక్ ఇస్తాను. మీరు అక్కడ నుంచి కూడా ఒకసారి చెక్ చేయండి. మీరు ఒక్క మొక్కకు కాదండి ప్రతి మొక్కకి ఇవ్వచ్చు. అది కంప్లీట్ ప్రాసెస్ ఉంటుందండి. ఏ పాటికి మనం ఎంత క్వాంటిటీ ఇవ్వాలి ఏంటి అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అయితే ఈ పాటికి నేను ఇప్పుడు వచ్చేసి 320 గ్రామ్స్ అనేది ఇచ్చానండి. ఎందుకంటే దాదాపుగా ఇది ఒక 20-24 ఇంచెస్ ఉంటుంది కాబట్టి నేను దీనికి 320 గ్రామ్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఏదైతే మట్టి మనం తీసామో ఆ మట్టితోటి మొత్తం కవర్ చేసేసుకొని వాటరింగ్ అనేది చేయాలండి. అయితే నేను మల్లె మొక్కకి ఎయిర్ లేయరింగ్ కూడా చేశానండి. ఎయిర్ లేయరింగ్ గురించి మీరు ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే ఒక్కసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.